మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం. దేశంలో ఏ ఉత్సవాలకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతిసారి ఇస్తున్నట్టే ఈ ఏడాది నిధులు వచ్చేలా చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏమైందా? మీరు ఏం చెప్తారు? మీరు చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది, చేసేటప్పుడు ఒకటి ఉంటుంది. మళ్ళీ మేము ఎక్కడైనా హామీ ఇచ్చినామని మళ్ళీ నీతులు మాట్లాడతారు. వీళ్ళు డిమాండ్ ఉన్నది తెలుసు మీకు, పైగా ఎప్పటి నుంచో అడుగుతున్నారని తెలుసు. మరి అంత పెద్ద జాతరకి ఎందుకు ఇవ్వరు కూడా చెప్పాలి కదా. ఏ ఉత్సవాలకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఇప్పుడు డిమాండ్ ఉన్నది కదా. చిన్న రాష్ట్రాలకు మీరు వ్యతిరేకం కదా, మరి అయినప్పటికీ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు కదా. అయినాయి కదా రాష్ట్రాలు, మనమే కదా చూసింది. 28వ రాష్ట్రంగా మన రాష్ట్రమే కదా అయింది తెలంగాణ. అంతకంటే ముందు రాష్ట్రాలు విడిపోలేదా, విడగొట్టలేదా? ప్రతిసారి ఇస్తున్నట్టే ఈ ఏడాది కూడా నిధులు వచ్చేలా చేస్తాం. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని దేశంలో ఇంతకుముందు ఎక్కడా ఎప్పుడు లేదని, అందుకే మేడారానికి కూడా హోదా కల్పించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. శనివారం ఇది కాదు మీతోని ఏది కాదు నేను చెప్పాలంటే, మీరు వంద మాటలు చెప్తారు. మేము పోలవరానికి జాతీయ హోదా ఇస్తాం, ఇచ్చి కంప్లీట్ చేయించిండ్రా? మరి కాళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతున్నారు, డిమాండ్ ఉన్నది, మీ నాయకులు కూడా మాట్లాడారు, ఇచ్చిండ్రా? ఇయ్యరు. మీతోని కాదు. మీకు మీ ఓట్ల కోసానికి ఏది అవసరమో అదే చేస్తారు, అదే అవుతుంది మీతోని. వేరేటి ఏం చేయరు. ప్రజలకు అక్కడికి వచ్చేటి, ప్రజలు అడిగేటి ఉండవు మీ దగ్గర. ప్రజల డిమాండ్లు మీకు ఇంట్రెస్ట్ కాదు, మీ ఓట్లు మీ ఇంట్రెస్ట్. ఆ ఓట్ల ద్వారా ఎట్లా అధికారంలోకి మళ్ళీ రావాలని చెప్పి నరేంద్ర మోడీ ఆలోచించి చేసుకుంటూ వస్తూ ఉంటే మీరు మాత్రం సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ మరి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద పండగ, దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు వచ్చి దర్శించుకునేటువంటి పండగ, అంత గొప్ప జాతరని మరి జాతీయ హోదా ఇవ్వడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? మీరు ఇక్కడ ఇస్తే ఇంకొక చోట అడుగుతారు అంటే డెఫినెట్గా ఎక్కడ డిమాండ్ అక్కడనే ఉంటుంది. అడిగినప్పుడు దాని పారామీటర్ దానికి తగ్గట్టుగా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. దాన్ని ఎవరు అడ్డం పడ్డారు? ఇంతమంది మనోభావాలను ఇవ్వాలి మీరు అంత సింపుల్గా ఇవ్వలేము అని చెప్తున్నారు. ప్రజలు అడిగినప్పుడు ఇవ్వాలి కదా. ఇగో శనివారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ 1000 స్తంభాల ఆలయంలో కళ్యాణ మండపం పనుల పురోగతిని తెలుసుకున్నారు. తదుపరి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, GWMC, ఆర్కియాలజీ, స్మార్ట్ సిటీ తదితర అభివృద్ధి పనుల పురోగతిని కిషన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని, ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. అందుకే మేడారానికి కూడా హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మీరు పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు, ఇంకా పండుకిస్తారంటే నమ్మమంటారా? మా పక్క పొంటోలేలు ఇలా మేము విడిపోయినంత మాత్రాన వాళ్ళ మీద మాకేం అక్కసు లేదు. ఇంకా ఆ దొంగలకు ఉన్నది. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా మన గురించి తప్పుగా మాట్లాడతారు. తెలంగాణ వల్ల దిష్టి తగిలింది, అందుకోసానిగా కోనసీమల కొబ్బరితోటి ఇట్లా అయినా అని చెప్పి అంటాడు. అది అనగలుగుతారు, కానీ మేమెన్నడలే. మాకు రాష్ట్రమే కావాలన్నాం. మమ్మల్ని దోచుకుంటున్నారని కూడా దాయాదులుగానే మాట్లాడినాం, తప్పుగా మాట్లాడలే. అన్నదమ్ములుగానే విడిపోయినాం. కానీ ఇలా మీరు అయినప్పటికీ వాళ్ళకు కూడా ఇమ్మని అడుగుతా ఉన్నాం. మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మీరు మోసం చేసిరు. తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, యూటర్న్ అయ్యిండు, బాబు ఇట్లా చేసిండు అట్లా చేసిన అవన్నీ చూసినాం. కానీ మీరు ఆ రాష్ట్రమైనా సరే కొంత రాజధాని కోల్పోయింది కాబట్టి రాజధాని నిర్మించుకోవడానికి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఇవ్వాల్సిందే అక్కడ. అందుకే మేడారం కూడా ఇవ్వడం సాధ్యం కాదని, అయితే కేంద్రం జాతరకు ప్రతిసారి నిధులు ఇస్తుందని ఈసారి కూడా కేంద్ర గిరిజన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు వచ్చే విధంగా చూస్తామన్నారు. జాతరతో పాటు ఉమ్మడి జిల్లాలోని పురాతన దేవాలయాలకు భారీగా నిధులు ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్పోర్టు అధికారుల వద్ద ఉందన్నారు. ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చిందన్నారు. భూసేకరణ త్వరగా ఎయిర్పోర్ట్ అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు. పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీసీ అధికారులను ఆదేశించారని కిషన్ రెడ్డి చెప్పారంటూ, త్వరలో కాజీపేట రైల్వే స్టేషన్ ఆ యూనిట్ పూర్తి చేస్తారు. రైల్వే యూనిట్ ఏదైతే ఉందో త్వరలో కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కళ సాకారం కాబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయోధ్యపురంలో ఉన్న ప్లాంట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. తక్కువ సమయంలో సమస్యలు అధిగమించి చాలా వేగవంతంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేస్తుందని అన్నారు. ఈ యూనిట్ 160 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుందన్నారు. దీనికి కేంద్రం 521 కోట్ల నిధులను ఖర్చు చేస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, 70% పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఇక్కడ 16 కోచులతో కూడిన రాక్స్ ఉత్పత్తి జరగబోతుందన్నారు అంటూ అక్కడ యాక్చువల్గా ఇదే అడిగింది. అంతకంటే ముందు రైల్వే డబ్బాలను కడిగేది తెస్తుర్రా మీరు మాకు, మేము అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కదా అని అడిగినారు. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే 16 కోచెస్తో కూడిన ర్యాక్స్ ఉత్పత్తి జరుగుతుందట. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. ఉద్యోగాల విషయంలో కూడా స్థానికులకి అధిక ప్రాధాన్యత ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో రైల్వే రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు పూర్తి చేస్తామన్నారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అయోధ్యపురం రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భూ నిర్వాసితులు కలిశారంటూ అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు కూడా డెఫినెట్గా అడుగుతారు కదా, మరి వాళ్ళ డిమాండ్ ఏందో ఫస్ట్ తీర్చండి.